జస్టిస్ గౌతమ్ ఇతనికి ఎంతో ఉన్నత స్థితి ఉంది. జస్టిస్ అంటే ఎంతో డబ్బున్నవాడు అనుకోవచ్చు, కానీ ఇతను ఒక సాధారణంగా ఒక అనాథని పెళ్లి చేసుకోబోతున్నాడు. అది ఎలా? సింపుల్ గా, ఏదో దండల మార్పిడిలాగా. ఇతను తలుచుకుంటే ఎంతో పెద్ద కళ్యాణ మండపంలో గొప్పగా చేసుకోవచ్చు పెళ్లి. కానీ ఆ డబ్బుతో అనాథ పిల్లలకు భోజనం పెట్టొచ్చు. పెళ్లికి ఆడంబరాలు ఎందుకు అనుకున్న ఈ జస్టిస్ గౌతమ్ సింపుల్ గా సాధారణంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. చూడండి ఈ జడ్జి కథ. కళ్యాణ వైభోగమే కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగళ్య ధారణ శుభలగ్నమే కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగళ్య ధారణ శుభలగ్నమే కళ్యాణ వైభోగమే మన ప్రేమ తుదిలేని ఆకాశము ప్రతిరోజు పూర్ణిమ సాగునదు మరుమైలి విరిమాలగా కురిపాల ముత్యాలి తలంబ్రాలుగా మరుళ మరుమైలి విరిమాలగా కురిపాల ముత్యాలి తలంబ్రాలుగా
వసంత, వసంత, టీ తీసుకోనరా. ఏమండి, టైం ఎంత ఉందో తెలుసా? టైం చూస్తే 9 గంటలు అవుతుందండి. ఏంటి ఈరోజు ఏమిటో కొత్తగా మాట్లాడుతున్నావు? మీరు పోండి, మీరు ఎప్పుడు ఇంతే. అసలు విషయం ఏమిటో చెప్పు వసంత. పొద్దస్తమానం ఫైలు కోసుకోటు ఇదేనా? పిల్లలు కూడా నిద్రపోతున్నారు, రండి. వసంత, ఏంటి ఈరోజు అలా మాట్లాడుతున్నావు? పొద్దుపోవటం ఏమిటి, పిల్లలు నిద్రపోవటం ఏమిటి, అసలు విషయం ఏమిటి? మీ మగాళ్ళంతా ఇంతేనండి. ఉదయం చెప్పిన మాటలు సాయంత్రానికి ఉండవు. వసంత, సూటిగా చెప్పు, ఏంటి ఈరోజు విశేషం? మరి ఈరోజు పోండి, మీరు అన్నీ మర్చిపోతారు. ఈ రోజు మన పెళ్లి రోజు కదండి. పిచ్చి వసంత, ఈ రోజును ఎలా మర్చిపోగలని? ఈ రోజేగా ఈ వసంత నా జీవితంలో వసంతాలు కురిపించిన రోజు. కాకపోతే నీ నోటి నిండా వినాలని అలా అన్నాను, అంతేనా? మన పెళ్లి రోజు నీకు మంచి ప్రెజెంటేషన్ తెచ్చాను, అదేమిటో చెప్పాలి నువ్వు. అబ్బా, ఏం తెచ్చారండి నా కోసం? అదేమిటో నువ్వే చెప్పాలి. ఏం తెచ్చుంటారు అబ్బా? ఏం తెచ్చారో మీరే చెప్పండి. నేను చెప్తే త్రిల్లే ఉంటుంది, నువ్వే చెప్పాలి. పోండి, మీరే చెప్పచ్చుగా. లేదు, నువ్వే చెప్పాలి. ఏంటండి మీరే చెప్పని చెప్తుంటే మరీ ఇంత పెట్టి చేస్తున్నారే? నేను చెబితే ఏముంటుంది, నీ చేతనే చెప్పించాను, కానీ నువ్వు చెప్పలేకపోతావు. నీకోసం వజ్రాల హారం తీసుకొచ్చాను. నిజమా? ఏదండి? ఆశ, హారం అనగానే ఎంత ఆశ, ఆడబుద్ధి పోనిచ్చుకోలేదు. ఏవండి, ఏ భార్య అయినా తన భర్త ఇచ్చింది సంతోషంగా స్వీకరిస్తుందండి. ఆ భార్యకి అదే సంతోషం. మేము 5,000 రూపాయలు కంచిపొడి చీర కొనుక్కున్నా, మీ చేత్తో ఒక 500 రూపాయలు సాదా చీర తెచ్చినా మీరు తెచ్చిన దానికే మా దృష్టిలో విలువ ఎక్కువండి. వసంత, కోర్టు నుంచి వస్తూ వజ్రాల హారాన్ని తీసుకొచ్చి బీరువాలో పెట్టాను, వెళ్ళి తీసుకోనరా. అలాగేనండి. వసంత, వెయిట్, వస్తూ మల్లెపూలు కూడా తీసుకొచ్చాను, తీసుకోనరా. మరి నీకోసం వజ్రాల హారం తెచ్చాను కదా, మరి నాకేమిస్తావు? ఏమిటో తెలియకుండా ఎలా ఇమ్మంటారండి? నీకు నాకు బహుమతి ఇచ్చాను, నువ్వేం నాకు ఇస్తావు? నాకేమిస్తావు నువ్వు? ఏవండి, నన్ను దీవించండి. నీ స్థానం అక్కడ కాదు, ఇక్కడ. మీరు నా భర్తగా లభించడం నేను జన్మ జన్మకు చేసుకున్న పుణ్యమేనండి. వసంత,
మరి నీకు ప్రజెంటేషన్ ఇచ్చాను, నాకేమిస్తున్నావు? అబ్బా, ఏం కావాలండి మీకు? ఏయ్, అడిగితేనే ఇస్తావా, లేకుంటే ఇవ్వా? అసలు ఏమిటో తెలియకుండా ఎలా ఇమ్మంటారండి? ఏమిటో చెప్పనా, నీ తీయని పెదాలపై ఓ తీయని ముద్దు. ఆహా, ఆశ